హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ప్రజెంట్ ఇప్పుడున్న ఆరోగ్య వ్యవస్థ అనేది కూడా నిజంగా మనకు మంచి చేస్తుందా, లేకపోతే మనం హాస్పిటల్కి వెళ్ళి మనం ఇంకా మన రోగాల్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నామా? ఇన్ఫ్యాక్ట్ అలోపతి ఈజ్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ అని చెప్పేసి చాలామంది కూడా అంటున్నారు. మరి దీనికి సంబంధించి అయితే అలోపతి మన మనుషుల్ని ఎంతగా కిల్ చేస్తుంది, ఏ ప్రాబ్లమ్స్ నుంచి ఇంకే ప్రాబ్లమ్స్కి తీసుకెళ్ళిపోతుంది అనే దాని గురించి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు డాక్టర్ ఏం రెడ్డి గారు, నా డాక్టర్ కేర్ హోమియోపతి ఫౌండర్ అండ్ చైర్మన్ అనమాట. హోమియోపతి మెడిసిన్ మనకు ఇంకా ఎంత మేలు చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా లేదు అంటున్నారు కదా. మరి అలోపతి బెస్టా లేకపోతే హోమియోపతి ఇస్ బెస్టా అడిగి తెలుసుకుందాం. స్టార్ట్ చేసేద్దాం. హాయ్ సార్, నమస్తే సార్. హాయ్ చాణక్య. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఈరోజు పాడ్కాస్ట్లో మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని చిరాకు తెప్పించే క్వశ్చన్స్ వస్తుంది అండ్ మీ హోమియోపతి గురించి కంప్లీట్గా నెగిటివ్గా నేను మాట్లాడే అవకాశం ఏమైనా వస్తుంది. అండ్ కాకపోతే అలోపతి గురించి మీరు మాత్రం కంప్లీట్గా నెగిటివ్గా మాట్లాడడం అనేది కూడా స్టార్ట్ చేశారు. అంటే మంది అలోపతి గురించి నెగిటివ్ అనే కాన్సెప్ట్ కాదు. ఒక మెడికల్ సిస్టమ్, బెటర్ చేయాల్సిన మెడికల్ సిస్టమ్ సమాజాన్ని నాశనం చేస్తుంది. ఈ రోజు వచ్చే సమస్యలన్నిటికీ, క్రానిక్ జబ్బులకు అన్నిటికీ కారణం అక్యూట్ సప్రెషన్స్. అక్యూట్లో మనం ఎప్పుడైతే సప్రెస్ చేస్తామో ప్రాబ్లమ్స్ని, అవి క్రానిక్ అయిపోతున్నాయి. ఒక అలోపతి వలన సమాజానికి ఇంకా హెల్త్ బెటర్ జరగాల్సింది పోయి ఏదో మేము చేస్తున్నాము, ఏదో మేము రక్షిస్తున్నాము, ఏదో మేము దాన్ని కాపాడుతున్నాము అని ప్యాచ్ వర్కులు చేసుకుంటూ మొత్తం సిస్టమ్ అంతా చెడిపోతుంది. బట్ ప్యాచ్ వర్కులు చేయడంలో స్ట్రాంగ్ ఉన్నారు. ఆ ప్యాచప్ చేసేసి మేము బాగా చేసాము అనే చెప్పుకుంటారే కానీ అసలు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒక హెల్త్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, ఒక కెమికల్స్ తోటి మన బాడీని డ్యామేజ్ చేయడంతో ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనే దాని గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఓకే, ఈరోజు సమస్యలకన్నిటికీ కూడా, ఈరోజు వచ్చే హెల్త్ సమస్యలకన్నిటికీ కూడా నేను పూర్తిగా చెప్తున్నాను కదా. ఒక అలోపతిని కంట్రోల్ సిస్టమ్తో వాడితే, ఒక 20% ఆఫ్ యూజెస్తో వాడితే సొసైటీ అనేది వండర్ఫుల్గా తయారవుతుంది. ఇది ఏమవుతుందంటే ఈ 80% వలన మనకు సొసైటీ మొత్తం ఈరోజు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్స్ రెస్పాన్సిబుల్ అలోపతి మెడిసిన్స్ వాడడం వల్ల మాత్రం కాదు సార్. మరి ఇంతమంది ప్రజలు కూడా ఇన్ని మెడికల్ షాప్స్ కానీ, ఇన్ని హాస్పిటల్స్ కానీ, సూపర్ స్పెషాలిటీ అన్నీ ఇంత పెరుగుతూ అంతమంది ఫాలో అవుతున్నారంటే డిపెండ్ అయిపోయి మనం అడిక్ట్ అయిపోయినాం. ఒక పద్మం వ్యూహంలోకి వెళ్ళిపోయినాం, బయటికి రాలేరు. ఈ ఓపెన్ కెమికల్ సిస్టమ్, ఓపెన్ మెడికేషన్ సిస్టమ్ ఏదైతే మనకు ఇండియాలో నడుస్తుందో ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే ఉంది. లాస్ట్కు క్యాన్సర్స్, సైకియాట్రిక్ కేసెస్ దాకా వెళ్ళిపోతున్నాం. బయటికి రావడానికి ఆప్షన్ లేదు. బయటికి రావాలంటే మీ బాడీ సహకరించదు, మీ ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోతుంది, ఇంకా డ్యామేజ్ జరగడానికి నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం నుంచి ఇంకా పెద్ద ప్రాబ్లం, ఒక చిన్న ప్రాబ్లం నుంచి నెక్స్ట్ పెద్ద ప్రాబ్లం, నెక్స్ట్ పెద్ద ప్రాబ్లం నుంచి ఇంకా పెద్ద ప్రాబ్లం. అట్లా జబ్బులు అనేటువంటివి మన సమాజాన్ని కెమికల్స్ తోటి, మెడిసిన్స్ తోటి నెక్స్ట్కి తీసుకెళ్లడంలో మనం స్ట్రాంగ్ ఉన్నాం. ఓకే, అంటే ఈరోజు వచ్చేటువంటి క్రానిక్ జబ్బులకి అలోపతి కారణం కాదా? యాంటీబయాటిక్ యూసేజ్ అన్వాంటెడ్గా జరుగుతుంది. కొందరు డాక్టర్స్ మాత్రమే మినిమం యాంటీబయాటిక్స్, 0 యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. కానీ అలోపతిలో మ్యాక్సిమం డాక్టర్స్ విపరీతంగా మెడిసిన్స్ వాడి ఒక తెలియనితనంతో, ఒక అమాయకత్వంతో, ఒక బిజినెస్ తోటి మనీ చేసుకుందాం అనే ఉద్దేశంతో, అంటే మీరు డబుల్ బిజినెస్ చేసుకోవచ్చు, బట్ సొసైటీని బెటర్ చేయాలి. మీరు చేసే పనిలో సొసైటీకి బెటర్మెంట్ ఉండాలి, డ్యామేజ్ జరగకూడదు. సో మేము చెప్పిందే కరెక్ట్ ఉంది, మేము ఇచ్చే మెడిసినే కరెక్ట్ ఉంది, ఈరోజు నేను ఇచ్చే యాంటీబయాటిక్ కరెక్ట్ ఉంది. సో ఎంత మెడిసిన్స్ వాడితే, నేను డాక్టర్ భయపడి పేషెంట్కి భయపడిచ్చి మెడిసిన్స్ ఎక్కువ వాడించడం అనేది ఒక వ్యాపార సామ్రాజ్యం అనేది మెడికల్గా జరుగుతుంది. ఒక పక్క ఎంత వ్యాపార సామ్రాజ్యం జరిగినా సరే సొసైటీ అనేది ఎంతో డ్యామేజ్ అయిపోతుంది. ఈరోజు వచ్చేటువంటి ప్రతి ఒక్క క్రానిక్ జబ్బులకి కారణం మనం అలోపతి వల్లనే జబ్బులు వస్తున్నాయి. డాక్టర్లు పెరిగిపోతున్న జబ్బులు తగ్గాల్సింది పోయి సొసైటీలో. సో ఎందుకు పెరిగిపోతున్నాయి? ఒకప్పుడు జబ్బులే తక్కువ, డాక్టర్స్ తక్కువ. ఇప్పుడు జబ్బులు ఎక్కువైపోయినాయి, డాక్టర్స్ ఎక్కువ. రియల్గా ఆలోచించండి. మీరు ఒక సిస్టమ్ నుంచి బయటికి రండి. మీరు ఏదో గొప్ప అని మాత్రాన కాదు, మీరు ఏదో ఈరోజు మీరు బెటర్ చేసినంత మాత్రాన పర్మనెంట్ డ్యామేజ్ గురించి మీరు ఆలోచించాలి. ఈరోజు నేను బాగా చేశాను, ఎప్పుడైతే అలోపతిలో స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్స్ వచ్చాయో అప్పుడే మన బాడీ డ్యామేజ్ కావడం మొదలైంది. ఓకే, స్పెషలైజేషన్ ఎందుకంటే మీకు స్పెషలైజేషన్ ఎంబీబీఎస్ డాక్టర్ సరిపోడా? ఎంబీబీఎస్ డాక్టర్ అన్నిటి ప్రాబ్లమ్స్ని అన్నిటికీ తెలుసు కదా, ద ఎవ్రీథింగ్ బేసిక్ నాలెడ్జ్ కదా. ఫస్ట్ ప్రైమరీ కేర్ ఆయన చూసుకోవాలి కదా, మళ్ళీ స్పెషలిస్ట్ ఎందుకు?
ఈ ఎంబీబీఎస్ డాక్టర్ ఎప్పుడైతే స్పెషాలిటీ డాక్టర్ని మనకి ప్రమోట్ చేయగలిగితే ఈ కేసు నా వల్ల కాలేదు, నన్ను ట్రీట్ చేయలేకపోతున్నాను, కొంచెం నాకు ఇబ్బంది ఉంది అని చెప్పేసి దెన్ ప్రమోట్ చేసుకో. ఒకప్పుడు డాక్టర్లు స్పెషాలిటీ, ఇప్పుడు ఏవైతే పేషెంట్లు కూడా డైరెక్ట్ స్పెషాలిటీకి వెళ్ళిపోతున్నారు, పేషెంట్లు డైరెక్ట్ ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్ళిపోతారు, పేషెంట్స్ డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక విపరీతమైనటువంటి ఈ కెమికల్ యూసేజ్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్ యొక్క జనరేషన్ కానీ మన యొక్క హెల్త్ని కానీ పర్మనెంట్ జబ్బులకు కారణం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రాక్టికల్గా చూస్తున్నాం మనం. ఏ డాక్టర్ దగ్గర వెళ్ళిపోండి అసలు కుప్ప తెప్పలుగా జబ్బులతో బాధపడుతున్నారు. సార్ ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, సమాజం మీద వచ్చిన ప్రేమతో అనుకోవాలా, లేకపోతే మీ బిజినెస్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో అనుకోవాలా? నా బిజినెస్ పెంచుకోవడం కంటే కూడా సమాజం యొక్క రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది ఇక్కడ. నా బిజినెస్ పెంచుకోవడం అనేది నేను అసలు బిజినెస్ అనేది హోమియోపతిలో బిజినెస్ అనేది అసలు లేనే లేదు. ఇంకా నేను బెటర్ చేస్తున్నా. అట్లీస్ట్ ఇక్కడ ఏమైతే కనుక నేను హోమియోపతిని ప్రమోట్ చేయడం కంటే అలోపతి మెడిసిన్స్ మినిమం యూసేజ్ చేయగలిగితే నేను బెటర్ చేసిన వాడిని అవుతాం. ఓకే. నా ఉద్దేశం ఏంటంటే కాన్షియస్గా కేర్ఫుల్గా మినిమం మెడిసిన్స్ ఆర్ జీరో మెడిసిన్స్ వాడగలిగితే నేను అలోపతి అనేది ఐఎమ్ నాట్ అగెనిస్ట్, ఒక డాక్టర్ గురించి అగెనిస్ట్ కాదు, ఒక సిస్టమ్ తోటి ఆ డాక్టర్ కూడా అగెనిస్ట్లో ఉన్నాడు. టోటల్ ఇక్కడే కాదు, మొత్తం ఇండియన్ మెడికల్ సిస్టమ్ అంతా కూడా ఈవెన్ నార్త్ ఇండియాకి వెళ్ళిపోతే విపరీతమైనటువంటి మెడిసిన్స్ ఎప్పుడైతే మనిషి మెడిసిన్స్ వాడడం మొదలు పెట్టాడో దానికి అడిక్ట్ అయిపోయి ఎవ్రీ మంత్ వాడాల్సి వస్తుంది, ఎవ్రీ 3 months వాడాల్సింది వస్తుంది, ఎవ్రీ ఇయర్ వాడాల్సింది వస్తుంది, ఏదో ప్రాబ్లం వస్తూనే ఉన్నాయి. ఈరోజు వచ్చే జబ్బులకు అన్నిటి కారణం మనం సెల్ఫ్ ట్రీట్మెంట్ తోటి హోమ్ రెమెడీస్ తోటి ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. జబ్బులు అనేటువంటి మనకు జబ్బులతో పుట్టలేదు ఎవరు 100% హెల్తీగా ఉండరు. మన బాడీ హెల్త్ని తయారు చేసుకుంటుంది. దానికి ఛాన్స్ ఇవ్వాలనే కానీ మనం ఎప్పుడైతే మెడిసిన్స్ వాడడం మొదలు పెట్టామో, చాలామంది అనుకుంటారు ఫుడ్ వల్ల డేంజర్ అంటారు, మెడిసిన్స్ వల్ల మోర్ డేంజర్ అని చెప్తాను. చాలామంది అంటారు లైఫ్ స్టైల్ డేంజర్ అంటారు, లైఫ్ స్టైల్ని కూడా మెడిసిన్సే డిస్టర్బ్ చేస్తాయి. చాలామంది అంటారు అసలు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఏదైతే ఉందో ఈ మీ యొక్క రూట్ కాజ్ వచ్చేసి మీ యొక్క సిస్టమ్ డిస్టర్బెన్సే. మీరు ఈరోజు లైఫ్లో సక్సెస్గా ఇప్పుడు టాలెంట్ పీపుల్ మిస్ అయిపోతున్నారు. ఇండియాలో ఇంత హైపర్ యాక్టివ్ పీపుల్ ఎక్కువైపోయారు. టాలెంట్ కాదు, ఇక్కడ ఓవర్ యాక్టివ్. టాలెంట్ కంటే కూడా టాలెంట్ పీపుల్ ఒకప్పుడు టాలెంట్ అనేది బాగుండేది, టాలెంట్ మిస్ అయిపోతుంది, మనిషి యొక్క అందం మిస్ అయిపోతుంది, బ్యూటీనెస్ మిస్ అయిపోతుంది. ఒకప్పుడు అంటే పాత తరంతో పోల్చుకుంటే అందం కూడా మిస్ అయిపోతుంది బికాస్ ఆఫ్ అలోపతి మెడిసిన్స్. మనం ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ నుంచి వాడతామో, ఎప్పుడైతే ఓవర్ అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ మనిషికి అయితే వేయడం మొదలైందో దెన్ మీ యొక్క ఒరిజినాలిటీ మిస్ అయిపోయి మీ యొక్క సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బ్యూటీనెస్ కానివ్వండి. చూడండి, ఫస్ట్ ఇయర్లో బాబు ఎంత అందంగా ఉంటాడు, 3 yearsలో కొంచెం పర్లేదు, 10 yearsకి వచ్చేసరికి ఆ బ్యూటీనెస్ అంతా మిస్ అయిపోతుంది. ఓకే. ఎందుకు రావాలి అట్లా? చిన్నప్పుడు బాగున్నప్పుడు ఒక ఒరిజినల్ స్టేటస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేచర్ సిస్టమ్ అది, దెన్ పెద్దగైనా కూడా బాగుండాలి కదా. సో మన యొక్క ఫిజికల్ పిక్చర్, ఫిజికల్ కాన్స్టిట్యూషన్, మెంటల్ కాన్స్టిట్యూషన్ ఈ కెమికల్స్ తోటి డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఇది చాలామందికి తెలియదు. ఒక్కసారి యాంటీబయాటిక్ వాడినారనుకోండి లైఫ్లో, మీకు ఆ యాంటీబయాటిక్ వల్ల ఆ గట్ ఇష్యూస్ తోటి మీ యొక్క ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా లోపల రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయి, అంటే ఇన్ఫెక్షన్స్, సో అది పర్మనెంట్గా మీకు డ్యామేజ్ క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి నేను చూస్తాను కేసెస్ని. సో మేము 1.5 year వరకు బాబుకు బాగున్నాడు సార్. 1.5 year తర్వాత మా బాబు డిస్టర్బ్ అయిపోయాడు. ఏం జరిగింది అంటే కనుక మేము ఒక 1 week కోసం మందులు వాడాము. ఓకే, అయిపోయింది. ఇంకా దీనికోసం మళ్ళీ అదే ప్రాబ్లం మొదలవుతుంది, మళ్ళీ అదే మందులు వాడతాం, మళ్ళీ ఈ ప్రాబ్లం నెక్స్ట్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ అదే మందులు వాడతాం. టోటల్గా వచ్చేసరికి ఇంకా వాళ్ళకి అనీమిక్ ప్రాబ్లం కానివ్వండి, లేడీస్కి అయితే పీరియడ్స్ ప్రాబ్లం కానివ్వండి, జెంట్స్కి అయితే ఒబెసిటీ ప్రాబ్లం కానివ్వండి, లేడీస్ కూడా ఒబెసిటీ ప్రాబ్లం కానివ్వండి, ఏదో ఒక ప్రాబ్లం మన బాడీలో యాంటీబయాటిక్ చేసేటువంటి డ్యామేజ్ని ఈ యొక్క అలోపతి డాక్టర్లు లాంగ్ స్టడీ చేయడం లేదు. ఓకే. టెంపరీ టైర్కు పంచర్ అయింది, ప్యాచప్ వేసాం, బాగా వేసాం, పర్ఫెక్ట్ వేసాం, పోయారు. బట్ మళ్ళీ ఇంకో దూరం పోతే మళ్ళీ ఇంకో డాక్టర్ మళ్ళీ ప్యాచప్ వేస్తాడు. ఇలా టైర్ మొత్తం ప్యాచప్ అయిపోయి మన జీవితం అంతా ప్యాచప్తో అయిపోతుంది. కానీ సో ఆ యొక్క టైర్ని కాపాడుకోవాలా, ఏం ప్యాచ్ లేకుండా ఒక పర్ఫెక్ట్గా ఆర్గానిక్ లైఫ్లోకి రావాలి మనం అనేటువంటి థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే మనకు వస్తుందో మనకే రావాలి. ఇది డాక్టర్లు క్రియేట్ చేయలేరు, ఏ మెడికల్ వ్యవస్థ క్రియేట్ చేయలేదు, ఏం లేదు. ఒక డాక్టర్ మనకే మన కాన్షియస్ ఫీల్ కావాలి. చాలామంది భయపడి మెడిసిన్స్ వాడతారు, చాలామంది ఎదుటోళ్ళని భయపడిచ్చి మెడిసిన్స్ వాడేటట్లు చేస్తారు. ఈవెన్ ఎందుకంటే కనుక మన భయమే ఒక వీక్ అయిపోతున్నాం. మనం ధైర్యంగా ఉండాలి. ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే 5 days to 7 days ఉంటుంది. ఇది నేచర్ రూల్. అది 5 to 7 days. 7 days.
కొన్ని ఇన్ఫెక్షన్స్కు 14 days ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, కొన్ని దానిలకు 21 days ఉంటుంది. సపోజ్ చికెన్ పాక్స్ ఉందనుకో 21 days ఉంటుంది, దానికి టైం ఇవ్వాలి. మనం మూసుకొని టైం ఇవ్వాలి ఖచ్చితంగా. Okay. మన బాడీ నేచర్ అది, మన బాడీకి హీలింగ్ కెపాసిటీ ఇవ్వాలి, ఆ హీలింగ్ టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకుండా సెకండ్ డే థర్డ్ డే ఎప్పుడైతే మనం కెమికల్స్ వాడతామో, ఈ కెమికల్స్ ఎప్పుడైతే వాడతామో, ఈ కెమికల్స్ నుంచి ఏమవుతుంది, మళ్ళీ 1 month తర్వాత సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఎందుకంటే 90% ఆ ప్రాబ్లం కెమికల్స్ తగ్గింటుంది, 10% స్టోర్ అయి ఉంటుంది, ఈ 10% మళ్ళీ రికర్ అవుతుంది. క్రానిక్ జబ్బులు రావడానికి అక్యూట్ సపరేషన్సే కారణము. ఓకే, ఈ అక్యూట్ సపరేషన్స్ కింద లేకపోతే మీకు క్రానిక్ జబ్బులు అనేటువంటి రావు. ఈరోజు మోకాళ్ళ నొప్పులు గట్ ఇష్యూస్ నుంచి వస్తాయి, ఈరోజు థైరాయిడ్ ఇష్యూస్, ఎమోషనల్ టెన్షన్ అంటారు, కానీ ఎమోషనల్ టెన్షన్ కూడా మీరు ఫిజికల్ బాడీ డ్యామేజ్ తర్వాత ఎమోషన్స్ ఎక్కువైతాయి. ఓకే, ఎమోషన్స్ అనేటువంటి మన చిన్నప్పుడు రావు, పెద్దగా అయినాక చాలామంది చెప్తున్నారు కదా, చాలామంది అసలు ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మా ప్రాబ్లం ట్రీట్ కావడం లేదంటారు, కానీ ఈ డాక్టర్ని చూస్తున్నారు కానీ మెడికల్ వ్యవస్థను చూడడం లేదు. మెయిన్ కోర్ పాయింట్ని మర్చిపోతున్నారు. అది మర్చిపోతున్నారు. నేను 10 మంది డాక్టర్లు మార్చాను, నా ప్రాబ్లం ఇట్లే ఉంది అంటున్నారు. డాక్టర్ని మార్చారు, బట్ సిస్టమ్ మార్చాలి కదా. సిస్టంలో తేడా ఉన్నప్పుడు డాక్టర్ ఏం చేయగలడు? ఏం చేయలేడు. ఏం చేయలేడు. ఏ టైర్ షాప్ పోయినా సరే అదే ప్యాచ్తో పంచరేస్తాడు మీకు. బట్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ సిస్టమ్ని మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ జీరో మెడికేషన్ సిస్టంలోకి రావాలి.